నమస్తే సార్. క్లాస్‌కు స్వాగతం మీకు. సార్ వచ్చేసి మనకు ఆదిత్య ముద్ర తెలియజేస్తారండి. థ్యాంక్ యూ సార్. ఎస్. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. అందరికి కూడా ఆత్మవందనాలు. ఆత్మ బంధువులందరికీ, ధ్యాన బంధువులందరికీ ఆత్మవందనాలు. సో ఈరోజు ఈ కార్యక్రమంలో మొదటగా ధ్యానం చేశాం. అద్భుతమైనటువంటి ధ్యానం, సంగీత ధ్యానం చేశాం. అందరం కూడా ఎంతో శక్తి సంపాదించుకున్నాం. సో మిత్రులారా, ఈరోజు ఒక 2 ముద్రలు మాత్రం చెప్తాను. ఈ 2 ముద్రలు బాగా ప్రాక్టీస్ చేయండి మీరు. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వరకు కూడా ఈ 2 ముద్రలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుండండి. మంచి ఫలితాలు ఉంటాయి. సో దీని తర్వాత నెక్స్ట్ ఈ ముద్రలు తెలుసుకున్నాక మనం ఈరోజు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రారంభించుకుంటాం. సో సార్ జాయిన్ అయిన తర్వాత సో ఈ 2 ముద్రలు వచ్చేసి, ఒకటి హ్యాపీ ముద్ర అని ఉంటుంది. హ్యాపీ ముద్ర ఎలా చేయాలి అంటే, ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చేసేటువంటి ముద్ర ఇది. ఈ ముద్ర చేస్తే ఏమవుతుందంటే, మన మైండ్లో ఏదైనా టెన్షన్ ఉంటే టెన్షన్ ఇమ్మీడియట్గా ఖాళీ అవుతుంది. ఈ ముద్ర చూడండి ఎలా ఉందో. అంటే మనం ధ్యానం చేస్తే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుంటే కానీ మైండ్ ఖాళీ కాదు కదా. కానీ ఈ ముద్ర చేస్తే ఎలా ఉంటుందంటే, మన మైండ్లో ఏదైనా టెన్షన్ ఉంటే ఇమ్మీడియట్ ఖాళీ చేస్తుంది, తక్షణమే ఖాళీ చేస్తుంది. ఓకే. తర్వాత రిలాక్స్ అనిపిస్తుంది, మొత్తం మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుంది, ఫ్రెష్గా తయారవుతాం మనము. అదొకటి ఉంది. తర్వాత కళ్ళలో ఎప్పుడైనా మీకు కళ్ళలో మంట వస్తుంటుంది చూడండి, అప్పుడు కూడా ఈ ముద్ర చేయొచ్చు. ఈ 3 ఫలితాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ ముద్రను ఎలా చేయాలో చూడండి ఒకసారి చూపిస్తాను. దీని పేరే హ్యాపీ ముద్ర. చూడండి. సో ఎలా చేయాలంటే, ఇక్కడ చూడండి, ఈ యొక్క బొటన వేలు ఇట్లా ఇట్లా బెండ్ చేయాలి అంతే, అంటే టచ్ చేయకూడదు. ఇట్లా బెండ్ చేసి అన్ని వేళ్ళు ఇలా చూడండి, ఇలా అంటే బొటన వేలు బెండ్ చేస్తున్నాం, టచ్ చేయట్లా. ఓకే, బెండ్ చేస్తున్నాం. బెండ్ చేశాక అన్ని వేలు దాని మీద పెడుతున్నాం అంతే, ఇలా. ఎప్పుడైనా మీకు టెన్షన్ అనిపించింది అనుకోండి, ఇలా పెట్టుకొని కూర్చోండి అంతే. అన్ని వేళ్ళు వరుసగా, అంటే మొత్తం ఈ గోరు మీద నుంచి గోరు మీద ఒకటి, పక్కన ఒకటి ఇట్లా పెట్టేస్తాం. ఇట్లా పెట్టుకొని పైగా ఇట్లా తొడ మీద పెట్టుకొని కూర్చోవచ్చు. కొద్దిసేపటికి మనలో ఉన్నటువంటి టెన్షన్, మైండ్లో ఏదైనా ఉంటే అట్లా నెగిటివ్ ఆలోచనలు, టెన్షన్ ఉంటే మొత్తం పోతుంది, మైండ్ ఫ్రెష్గా తయారవుతుంది. తర్వాత ఎప్పుడైనా కళ్ళలో మంట ఉంటే కూడా ఈ ముద్ర చేసుకోవచ్చు. బర్నింగ్ సెన్సేషన్, అంటే కళ్ళలో బర్నింగ్ సెన్సేషన్ ఎప్పుడైనా వస్తే, సో అప్పుడు కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేసుకుంటే మనకు తొందరగా పోతుంది. ఇది హ్యాపీ ముద్ర, దీని పేరు. ఓకే. తర్వాత ఇంకో ముద్ర ఉంది, ఇది మీరు పిల్లలకు టీచ్ చేయొచ్చు. పిల్లలకు టీచ్ చేయాలి దీన్ని. దీని పేరు నన్ముగ ముద్ర. నన్ముగ ముద్ర. ఈ ముద్ర ఏం చేస్తుంది అంటే, సో ఈ ముద్ర ఎస్పెషల్లీ స్టూడెంట్స్కు చాలా సహాయం చేస్తుంది. మెమరీ పవర్ అత్యధికంగా పెంచుతుంది. తర్వాత మన బ్రెయిన్లో సెల్స్ను బాగా యాక్టివేట్ చేస్తుంది, అదొకటి. తర్వాత మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెంచుతుంది బాగా. కాబట్టి ఇది స్టూడెంట్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. అన్ని వేళ్ళు ముడిచేయండి. ముడిచేసి మన యొక్క ఇక్కడ అరచేతి దగ్గర టచ్ చేస్తాం కదా, టచ్ చేసి ఇలా చేసి ఈ యొక్క బొటన వేలు ఉంది కదా, ఈ యొక్క చూపుడు వేలు పక్కన ఇట్లా చూడండి, ఇట్లా టచ్ చేయాలి. అంటే అన్ని ఇలా ముడిచాం. ఓకే, అన్ని వేళ్ళు ఇలా ముడిచాం, చూసుకోండి. ఇలా ముడిచాక ఇది పక్కన ఇలా సైడ్లో టచ్ చేయాలి. టచ్ చేశాక దీన్ని ఇలా తీసుకొని తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇది పిల్లలు చేస్తూ ఉంటే, ఇలాంటి ముద్ర చేస్తూ ఉంటే మొత్తం బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం వల్ల బాగా పెరుగుతుంది. సో ఎలాంటి ఎగ్జామ్స్ ఫియర్ అట్లాంటివి ఏమి రావు. సో అద్భుతంగా ఉంటుంది. సో ఈ 2 ముద్రలు మనం తెలుసుకున్నాం ఈరోజు. సో వీటిని ప్రాక్టీస్ చేయండి. ఓకే, రైట్.